ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని 12వ అధ్యాయమైన భక్తి యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో ముఖ్యంగా నిరాకార దేవుణ్ణి ధ్యానించాలా, విగ్రహాలను పూజించాలా, ఎలాంటి భక్తుడంటే భగవంతుడికి ఇష్టం అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, ఓ కృష్ణ, ఎప్పుడూ నీ మీదనే మనసు ఉంచి కొందరు భక్తులు విగ్రహ రూపంలో ఉన్న నిన్నే పూజిస్తూ ఉంటారు. మరికొందరు నాశనం లేని కనిపించని పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉంటారు. ఈ ఇద్దరిలో గొప్ప యోగి ఎవరు? అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు, అర్జున, మనసును నాయందే నిలిపి ఎల్లప్పుడూ దేవుడి గురించి ఆలోచిస్తూ చాలా శ్రద్ధతో విగ్రహ రూపంలో నన్ను పూజించేవారు గొప్ప యోగులని నా అభిప్రాయం. కానీ ఇంద్రియాలను అదుపు చేసుకున్నవారు, అన్ని ప్రాణులకు మంచిని కోరేవారు, అన్ని ప్రాణులను సమానంగా చూసేవారిని యోగులు అంటారు. మనసు బుద్ధికి అందని వాడిని, అంతటా వ్యాపించిన వాడిని, ఎప్పటికీ ఉండేవాడిని, కదలకుండా ఉండేవాడిని, రూపం లేనివాడిని, నాశనం లేనివాడిని అయిన నా కోసం ఎప్పుడూ ధ్యానం చేసేవారు కూడా నన్నే పొందుతారు. కనిపించని రూపాన్ని పూజించాలనే ఆసక్తి ఉన్నవారికి కష్టం ఎక్కువగా ఉంటుంది. శరీరంపై మమకారం ఉన్నవారికి కనిపించని గొప్ప దైవాన్ని చేరడం చాలా కష్టం. నన్నే నమ్ముకున్న భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నన్నే గొప్ప గమ్యంగా భావించి మరొక కోరిక లేని భక్తి యోగంతో ఎవరు పూజిస్తూ ఉంటారో వారిని నేను త్వరగానే సంసార సముద్రం నుండి బయటపడేస్తాను. నాయందే మనసును ఉంచు, నాయందే బుద్ధిని నిలుపు, అప్పుడు నీవు నాలోనే ఉంటావు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. మనసును నా యందు స్థిరంగా ఉంచే శక్తి లేకపోతే అభ్యాస యోగంతో నన్ను పొందడానికి ప్రయత్నించు. అభ్యాసంలో కూడా ఆసక్తి లేకపోతే నా కోసం కర్మలు చేస్తూ నా నిమిత్తం కర్మలను ఆచరించడం